కల్కి బెనిఫిట్ షో 5 టికెట్లు. సరే 2 నిమిషాల్లో అక్కడ ఉంటా. బుజ్జి ఒక్కసారి సీరియస్ గా పనిచేయి ప్లీజ్. పిచ్చోడు అరవాడు బండితో మాట్లాడుతుండు. పిచ్చోడు కాదురా, ప్రభాస్ ఫ్యాన్లు వీళ్ళు. ప్రభాస్ది కొత్త మూవీ రిలీజ్ అవుతుంది కల్కి. గల్లా ఆయన బుజ్జి బుజ్జి అని ఆయన బండితో మాట్లాడతాడు. గట్లా వీళ్ళు కూడా వీళ్ళ బండిలకు బుజ్జి అని పేర్లు పెట్టుకున్నారు. ప్లీజ్ బుజ్జి. క్రేజీ ప్రభాస్ ఫ్యాన్స్. జూన్ 26, 27, 28 మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోజు. ఎందుకంటే ప్రభాస్ అన్న సినిమా రిలీజ్. 26th ప్రీ సెలబ్రేషన్స్. అన్ని థియేటర్లో అక్కడ పోయి మేకప్ వదులు కోయాలి, పాలాభిషేకం చేయాలి, అన్ని అరేంజ్మెంట్ చూసుకోవాలి. 27th అన్న సినిమా రిలీజ్. అన్న కట్అవుట్ ముందు 15 కేజీల కేక్ కొయ్యాలి. ఎలాగో ఆ రోజు ఉర్రనికే సరిపోతుంది. 28th మళ్ళా అన్న సినిమా ప్రశాంతంగా చూడాలి, సుకూన్గా అన్ని డైలాగులు ఎంజాయ్ చేయాలి, అన్నని తనవి తీరా చూసుకోవాలి. మళ్ళీ ఎప్పుడో తొడవ ఏందో. హలో సోను డార్లింగ్. డార్లింగ్. డార్లింగ్ ఏంది? ఐఎమ్ ద ప్రిన్సిపల్ ఫ్రమ్ యువర్ కాలేజ్. సారీ సార్. 27కి గ్రాడ్యుయేషన్ డే ఉంది. ఉంటే మన ఏరియా ఎమ్మెల్యే వస్తుండు. వస్తే ఆ రోజు సర్టిఫికేట్ తీసుకోకుంటే 1 year వరకు ఇయ్యం. భయం లేదా కొంచెం కూడా? అంటే ఆ రోజు నువ్వు తప్పకుండా కాలేజీకి రావాలి. రాలేను సార్. అంత ఇంపార్టెంట్ ఏమున్నదా ఆ రోజు? ఆ రోజు మా ప్రభాస్ అన్న కల్కి సినిమా రిలీజ్. దేవా. దేవా కాదురా, సీను. సీను కదా? చెప్ డార్లింగ్. నా పెళ్ళిరా. కంగ్రాట్స్. వస్తున్నావు కదా? ఏయ్, కాలేజ్లో సీన్ అంటే సోను, సోను అంటే సీన్ అనేటోళ్ళు రా. నీ పెళ్ళికి రాకుండా ఉంటానారా? నీకోసం ఎరైనవుతా, సొరైనవుతా, నీ యొక్కని కోసమే. అరే పెళ్ళికి రారా సాలు. సరే ఎప్పుడు పెళ్ళి? జూన్ 27th రా. ఏయ్, ఆ రోజు కల్కి సినిమా రిలీజ్ రా. పెళ్ళి ఎట్లా పెట్టుకున్నావురా? అరే పొద్దున సినిమా పోయి మధ్యాహ్నం పెళ్ళికి రారా. అలా అయితే ప్రభాస్ ఫ్యాన్ ఎట్లయితారా? బెనిఫిట్ షో, మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో అన్ని టికెట్లు బుక్ చేసిన. రేయ్, నీకు గుర్తుందా ఈశ్వర్ సినిమా? నువ్వు ఇంతున్నావు, నేను ఇంతున్నా. కార్నర్లో కూర్చొని పాప్కార్న్ తింటే వచ్చి పక్కకు కూర్చున్నావు, సగం పాప్కార్న్ తిన్నావు. అప్పుడు ప్రభాస్ అన్న వల్ల కలిసినాం. ఇవాళ ప్రభాస్ అన్న కోసమే విడిపోతున్నాం. రేయ్, అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. రేయ్ థ్యాంక్ యూ. రేయ్, నాకు హెల్ప్ చేస్తావా? పెళ్ళైనాక చెల్లెతో నా కోసం కల్కి సినిమా పోతావని మాటిరా. మెల్లగా కరగని 2 మనసుల దూరం. అరే చిన్న. ఏంది మమ్మీ? రేపు మనం ఖమ్మం పోవాలి. రేపా? ఎందుకు? నీ పిన్ని కూతురు శారీ ఫంక్షన్ ఉన్నదిరా. నేను రాను మమ్మీ. నువ్వు వస్తున్నావు. మమ్మీ రేపు ప్రభాస్ అన్న కల్కి సినిమా రిలీజ్, నేను రాను. నేను తీసుకొస్తా అని మాట ఇచ్చిన. రే రే రే, అది ఉత్తిగానే ఉన్నది, కింద పడుతుంది. సారీ, ఇది జెమినీ థియేటర్. లేదు, కార్డ్బోర్డ్. మమ్మీ డైలాగ్ ఇంటరప్ట్ చేయక మమ్మీ. ఇది జెమినీ థియేటర్ ఫిక్స్. సరే జెమినీ థియేటర్. రేపు మా వాళ్ళతో కలిసి కల్కి సినిమా చూసే థియేటర్. ఇదే థియేటర్లా బాహుబలి చూసాం, సలార్ చూసాం, రాధేశ్యామ్, ఆది పురుష్ రిజల్ట్ చూసి కన్నీళ్లు మింగి బతికాం. ఇప్పుడు ఆ కన్నీళ్లు మండాయి. ఎవరన్నా కల్కి సినిమా పోకుండా ఆపితే మాడి మస్ అయిపోతారు. ఉప్పల్ బాలు, పాల ప్యాకెట్ తెగిపోయినా, కొత్తిమీర తెగిపోయినా, ఎగ్జామ్ ప్రిపేర్ కాకపోయినా, ఎగ్జామ్లో ఫెయిల్ అయినా చెప్పుకో చెంప చెప్పున చెంపలు చడేలంటాయి. వద్దు మమ్మీ, వద్దు మమ్మీ, కొట్టకు మమ్మీ అని నీ
నీ అరుపులతో ఇల్లంతా పోటెక్కుతాది. మమ్మీ నేను కూడా ప్రభాస్ ఫ్యాన్నే. నువ్వు బాహుబలి ప్రభాస్ ఫ్యాన్ ఏమో, నేను ఈశ్వర్, చక్రం, పౌర్ణమి, ఛత్రపతి ఆ ప్రభాస్ ఫ్యాన్ని. రేపు మనం ఫంక్షన్ పోతున్నాం. ఇంకా సాయంత్రం ఇద్దరం కలిసి సెకండ్ షో కల్కికి పోతున్నాం. టికెట్లు బుక్ చేయి. క్లాస్ థియేటర్ కాదు, మాస్ థియేటర్లో బుక్ చేయి. సరే మమ్మీ. రేయ్ ఏంద్రా నా తమ్ముడిని కిందికి మీదికి చూసినావట? బరాబర్ చూస్తా, మళ్ళీ చూస్తా. రేయ్ నువ్వు ఆకలితో వేటాడే పులిని చూసుంటావు, ఆవేశంతో వేటాడే పులిని చూసుంటావు, కానీ నేను 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పులిని. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. రేయ్ చెయ్యి వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాళ్ళేడావు. కనబడుతుంది, చేతిరేఖలు అరిగిపోయి ఉన్నాయి. బ్రో నువ్వు ప్రభాస్ ఫ్యానా? డై హార్ట్. వీలైతే ప్రేమిద్దాం. పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. రేయ్ అన్న ఫోటో వాట్సాప్లో పంపించుకో. ఫోటో ఎందుకు? బ్యానర్ మీద ఇప్పిస్తామన్నా. 27 జూన్ జెమినీ టాకీస్. మొత్తం మందే అన్న, వచ్చాయి. సరే అన్న, అన్న కట్అవుట్ కి పాలాభిషేకం చేద్దాం. ఫుల్ ఎంజాయ్ చేద్దాం అన్న కల్కికి. దా అది అన్న కట్అవుట్ అంటే ఇట్లుండాలరా. అంతే అంతే దానికి వెళ్ళి. వాడు 10 టికెట్లు ఇస్తా అన్నమాట అబద్ధం. కనీసం 3 టికెట్లు అడిగినా లేవన్నాడు రా. ప్రభాస్ ఫ్యాన్ అన్నా కానీ ఇయ్యలేదురా నా కొడుకు. ఏహే అవి కార్నర్ సీట్లే పోవా. ప్రతి ఒక్కరికి కార్నర్ సీట్లే కావాలంటే మధ్యలో సీట్లు ఎవరు కొనాలి? అన్న కల్కి 5 టికెట్లు లేవు. అన్నా లాస్ట్ టైం సలార్కి కూడా ఒకటి ఇట్లనే అన్నాడు. వాడు చచ్చిండు. ఇప్పుడు నువ్వు కూడా టికెట్లు లేవు అంటావు. వాడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకు బతుకొద్దు. నీకెన్ని టికెట్ కావాలంటే టికెట్లు ఇస్తా, తీసుకుపో ప్లీజ్. వద్దు. 5 టికెట్లు. వీడికెందుకు రమ్మన్నావు? బ్రేకప్ చెప్పడానికి. బ్రేకప్? అరే రోజు పికప్ చేసుకుంటానా, డ్రాప్ చేస్తానా, ఆకలి అవుతుందంటే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నా, బర్త్డేకి బరాబర్ 12కి విష్ చేస్తున్నా. కేర్ ఉంది, లవ్ కూడా ఉంది. ఎక్కడ తప్పు చేసిందబ్బా? అన్నీ ఉన్నాయి, మెయిన్దే లేదు. ఏంది? కల్కి సినిమాకి టికెట్స్ బుక్ చేయమని చెప్పినాను, చేసినామాను. ఇప్పుడు టికెట్స్ అయిపోయినాయి. అబ్బా టికెట్స్ బుక్ చేయమన్నావు కదా, నువ్వు మర్చిపోయినా. అరే ప్రభాస్ కోసం బాయ్ ఫ్రెండ్ వదిలేస్తారా? ఆయన కట్అవుట్ ఎక్కడ, నీ కట్అవుట్ ఎక్కడ? ఏదో పంది మొఖం వేసుకొని. ప్రభాస్ ఎట్లుంటాడు? ఆయన స్మైల్, ఆయన హైట్, ఆయన పర్సనాలిటీ, ఆయన కట్అవుట్స్ ఆ మిర్చిలో అంటాడు. వా ఆయన ప్రభాస్ అన్న మూవీ ఫస్ట్ డే చూస్తే ఎలా ఉంటావు నీకు తెలుసా? అన్నానా? నీకన్నా నాకు జస్ట్ ప్రభాస్ ఫ్యాన్ గర్ల్స్ ఇక్కడ. బ్రేకప్ చెప్పడానికి ఇంతకన్నా పెద్ద రీజన్ ఏం అక్కర్లేదు. ఇంకోసారి నీ ఏదో ముఖం చూపటాకు. కృష్ణ ఇప్పుడే వీనికి బ్రేకప్ చెప్పా. టికెట్స్ బుక్ అయినా? నేను వస్తున్నాను. ఇంత డేంజర్ ఉన్నారేంది? రే మామ ఎక్కడనో ఆరా నువ్వు? అరే ఇవాళ అన్నం తినేటప్పుడు సలార్ సినిమా చూసినారా? అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం ఫైట్స్, ఏం మ్యూజిక్, ఏం విజువల్స్. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదేంద్ర ఆ సినిమా. గూజ్బంప్ స్టఫ్ రా మొత్తము. బాగుంటుందిరా. రేయ్ నువ్వు ప్రభాస్ డైహార్డ్ ఫ్యాను, ప్రభాస్ అంటే కోసుకుంటావు, జస్ట్ బాగుంటుందిరా అని క్యాజువల్గా చెప్తాను ఏంద్రా? బాహుబలి, సలార్, కల్కి అవన్నీ పాన్ ఇండియా మూవీస్ రా, బాగుంటాయి. ఇలాంటి సినిమాలు కూడా రావాలి. కానీ నాకు మాత్రం పాత ప్రభాస్ ఇష్టం రా. మున్నా, మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్, బుజ్జిగాడు ఆయన ఏం అవుట్ఫిట్ వేసినా ట్రెండ్ అయ్యేదిరా. పిచ్చోళ్ళు లెక్క వెళ్ళి కొనుక్కునేటోళ్ళం బట్టలు. కోట్ల కలెక్షన్ వస్తుందని ఆనందపడాలా, లేకపోతే వింటేజ్ ప్రభాస్ మళ్ళీ రాడు అని బాధపడాలా అర్థమవుతలేదురా. ఏదైతే ఏంది, మన తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి. అయినా కానీ ఫీల్ కాకరా, ఇప్పుడు ఫ్యాన్స్ కోసము మారుతి డైరెక్షన్లా రాజా సాబ్ అని సినిమా తీస్తాను కదరా ఫ్యూచర్లా, అది మీకోసమే రా. అలా క్రేజీ వింటేజ్ ప్రభాస్ మీకు కనబడతాడులే. సరే కానీ ఇప్పుడు కల్కి సినిమా తీసుకెళ్తానా లేదా? నువ్వు ఫ్యాన్, టికెట్లు నువ్వు బుక్ చేయాలి సాలే. ఏయ్ మరో
నువ్వు మారవురా 2 టికెట్లు తీసుకొచ్చినా పా సినిమాకి పోదాం. హాయ్ డార్లింగ్స్, హౌ ఆర్ యూ? అయితే కొత్త వీడియో వచ్చేసింది. ప్రభాస్ లెక్కనే వస్తుందా? ఫ్యాన్స్ కొడతారు. చెప్పు తీసుకొని. నువ్వు చెప్పు. హలో గాయ్స్, ఎట్లున్నారు? ఒక 10 నిమిషాలు టైం తీసి వీడియోకి లైక్ చేయాలి, కమెంట్ చేయాలి, యంగ్ టాలెంట్కి సపోర్ట్ చేయాలి. అండ్ గైస్ ప్లీజ్ షేర్ చేయండి ఎంత అయితే అంత. అండ్ ఇంకేముంది, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా కలుద్దాం నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో. అప్పటి వరకు టేక్ కేర్.